హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. నాకు తెలిసినంత మట్టుకి రక్షాబంధన్ ఈజ్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్స్ ఏ ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్తాను నేనైతే. మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి నా ప్రియమైన కుమార్ తమ్ముడికి, శ్రీను అన్నకి, ఐకన్ బ్రదర్ కి, వీళ్ళందరికీ, రాజు బ్రదర్ ఒక్కరున్నారు ఆయనకొక్కరికి, అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. శ్రీను అన్న, తెలుగు కామెడీ వ్లాగ్స్, రమేష్ తమ్ముడు, మీ అందరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో మేమైతే మా ఇంట్లో రక్షాబంధన్ ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచే స్టార్ట్ చేసేసామండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మా ట్విన్ బ్రదర్స్. సో వీళ్ళైతే కాలేజ్ కి టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేసారు. వీళ్ళు కాలేజ్ లో చేస్తారులే, ఆదిత్య సూరంపాలెంలో చేస్తారనమాట. సో తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ బస్సు వెళ్ళిపోద్దని చెప్పి వచ్చారు. కానీ వాళ్ళు 7:30కి వచ్చినా మేమైతే అప్పటికి అస్సలు రెడీనే అవ్వలేదు. సో వాళ్ళు 7:30కి వచ్చిన వాళ్ళని 8:30 వరకు కూర్చోబెట్టాము. పాపం మా వల్ల బస్ మిస్ అయ్యి ఆ రోజు బైక్ మీద వెళ్ళారనమాట. సో రాఖీ కట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ మనం తీసుకోవడమే కాకుండా మనం కూడా ఇవ్వడం అనేది ఉంటది కదా. నేనైతే ఇక్కడ వాళ్ళకి పెర్ఫ్యూమ్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇదే ఎక్కువ నాకు, ఎందుకంటే నేను ఇంకా ఎర్నింగ్ పర్సన్ కాదు కదా. అలాని మా హస్బెండ్ ఇచ్చిన మనీతో కూడా కొని నేను ఇవ్వలేను. ఏదో నేను దాచుకున్న డబ్బులుంటే అవి పెట్టే ఏదో చిన్నగా ఆ పెర్ఫ్యూమ్ అయితే తీసుకొని ఇచ్చాను వాళ్ళకి గిఫ్ట్ల కింద. సో వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్నత్త వాళ్ళ అబ్బాయిలండి. సో తిని వచ్చేసి వదిన అన్నమాట. రీసెంట్ గా మేము మే నెలలో మ్యారేజ్ కి వెళ్ళాం కదా ఆవిడ. సో ఈ సిస్టర్, అదే ఈ వదిన వచ్చేసి మా హస్బెండ్ కి కట్టారు. మా వదిన వాళ్ళు ముగ్గురు హైదరాబాద్ లో ఉంటారనమాట. సో వాళ్ళ రాఖీలు కూడా కొరియర్ లో పంపించేశారు. సో వాళ్ళు కూడా ఈ వదినే కట్టేశారనమాట. సో రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్నగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు తతంగం కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళకి రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టామన్నమాట. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే తన్విక, రుద్రాంశు మా అత్తయ్య వాళ్ళలో కూర్చుంటే తన్వికని నేను ఎత్తుకొని కట్టినట్టు అనమాట. అప్పటికి మంత్స్ బేబీ బాగా మా తన్విక అయితే. సో ఇంక ఇయర్ అయితే దానంతటా అదే రాఖీ పెట్టడం వచ్చేసింది, వాళ్ళ అన్నయ్యకి బొట్టు పెట్టడం వచ్చేసింది, కాళ్ళకి దండం పెట్టుకోవడం కూడా వచ్చేసింది. దానికి అన్న కాళ్ళకి దండం పెట్టుకోమ్మా అంటే అసలు ఎంత ముద్దుగా పెట్టుకుందో. సో వాళ్ళది అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను ఇక్కడ అటు సైడ్ కూర్చున్న అన్నయ్య వచ్చేసి మా సొంత ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చారనమాట రాఖీ కట్టించుకోవడానికని. నా ఒక్కదాంతోనే కాదు, హారికక్క అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఉంటారనమాట. ఈయన వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ హస్బెండ్ అనమాట, తిరుపతి అన్నది వచ్చి. సో అనుకోకుండా వీళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. సో రాఖీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కడతారండి. పెద్దవాళ్ళకైతే గనక మనం అక్షింతలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, చిన్నవాళ్ళు అయితే మనం అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ గంధం పోసి, తర్వాత కుంకుమ పెట్టి, తర్వాత స్వీట్ పెట్టి రాఖీ కట్టిన తర్వాత అక్షింతలు వేయించుకొని లేకపోతే వేస్తూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తినొచ్చి దివ్య అనమాట, మా చిన్న అంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ పెద్ద అమ్మాయి అని చెప్పాను కదా. సో బ్యాంక్ వాళ్ళకి హాలిడేస్ కదా. సో తిను కూడా వచ్చిందనమాట రాఖీ కట్టించుకోవడానికి. వీళ్ళ సిస్టర్ అయితే రావడం కుదరలేదు. మొన్నటి వరకు తిరుపతి SBI లో చేసేది, ఇప్పుడు రీసెంట్ గా కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి పూజ ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ మా అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి అని చెప్పేసి. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరికి కలిపి, మా పెద్దన్నకి చిన్నన్నకి కలిపి రాఖీ కట్టింది చాలా తక్కువ అన్నమాట. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళిద్దరికి కలిపి రాఖీ కట్టడం అయితే. సో మా పెద్దన్నయ్య మొన్నటి వరకు తిరుపతిలో ఉండేవాడు, చిన్నన్నయ్య ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాడు అనమాట. సో రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పేసి వచ్చాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరితో పాటు మా తన్విక, మా రుద్రాంశు కూడా ఇంకా సందడు అనమాట. మాది కట్టడం అయిన తర్వాత మా అన్నయ్య ఏదో గిఫ్ట్ అయితే తీసుకున్నాడు అనమాట. సో ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి మా రుద్రాంశు, తన్విక మార్నింగ్ నుంచి ఇంకా మొదలు పెట్టారనమాట. ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పేసి. సో మొత్తానికి అది ఫైనల్ గా
సో మాది అయిన తర్వాత మా అమ్మగారు వాళ్ళది పెద్దవాళ్ళది అయితే మొదలయ్యింది. అక్కడ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచులు కూడా వస్తారు, ఆఫ్టర్నూన్ వస్తారంట. మేము ఇంక వచ్చేసాం కదా ఇక్కడికి, సో వాళ్ళ క్లిప్స్ అయితే తీసుకోవడం అయితే జరగలేదు. మా ఆడపడుచులు కూడా ఇక్కడికి రావడం అవ్వక వాళ్ళు కూడా అమెజాన్ ద్వారాగా పంపించేశారు రాఖీలు. మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్ మొన్న మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే ఇచ్చి వచ్చేసారు. సో మా అన్నయ్యకి రీసెంట్ గా మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, సో మా వదిన కూడా కడుతుంది అనమాట వాళ్ళ బ్రదర్ కి ఇంకా మా హస్బెండ్ కి. సో అందరూ కట్టేసిన తర్వాత ఫైనల్ గా టిఫిన్లు అయితే చేయడం అయిపోయింది. వాళ్ళు కూడా వచ్చారు మా ఊరికి. సో ఫైనల్ గా మేమైతే రాఖీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ అయితే పెట్టడం మర్చిపోకండి. సో ఇంకోటి ఏంటంటే వన్స్ అగైన్ నన్ను వైటీలో అక్క లేకపోతే చెల్లి అని పిలిచే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఆల్. వరలక్ష్మి వ్రతం వీడియో కూడా కంపల్సరీ వస్తుంది, అది కూడా చూసి కమెంట్స్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.